జగన్ ఓడారు. వైసీపీ ఓటమికి అనేక కారణాలు. ఆఖర్లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి తక్కువ బాల్స్ లో ఎక్కువ స్కోర్ చేసినట్లు ఎన్నికల ప్రచార ఘట్టంలో ఆఖర్లో వచ్చి వైసీపీ పుట్టిముంచింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇంతకీ ఈ చట్టం వైసీపీ ఓటమిపై ఎంత ఎఫెక్ట్ చూపించింది? వైసీపీ కొంపముంచిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. విపక్షాలకు ప్రచారాస్త్రంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. జగన్కు శాపంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. వైసీపీ ఓటమికి అనేక కారణాలున్నాయి. బట్ ఎక్కువగా ఎఫెక్ట్ చూపించింది మాత్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీ భూములు ఇక మీవి కావు, వాటన్నింటినీ జగన్ తన అనుచరులు దోచుకుంటారు అని ప్రచారం చేశాయి విపక్షాలు. ఇందులో నిజాలు దేవుడెరుగు. కానీ నాన్ స్టాప్ గా ప్రచారం చేయటం వల్ల ఈ చట్టంపై జనాల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ చట్టాన్ని అమలు చేసిన వైసీపీ సర్కార్పై మరింత వ్యతిరేకత వచ్చింది. దీంతో ఈ చట్టం వైసీపీకి బూమరాంగ్గా మారింది. ఏపీ ఎన్నికల ప్రచారం మొత్తం ఈ చట్టం చుట్టూనే తిరిగింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా దీనిపై విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల ముందే ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిందా వైసీపీ ప్రభుత్వం అంటే కాదనే చెప్పాలి. 2023లోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన 16 రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో దీన్ని అమలు చేశారు. నిజానికి భూమి వ్యవసాయానికి సంబంధించినది కావచ్చు, వ్యవసాయేతర భూమి కావచ్చు, అది ఏ శాఖలో ఉన్నా ఏ వ్యక్తిదైనా దాని హక్కుదారు ఎవరనేది రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఇది ఆ చట్టానికి సంబంధించిన డీటెయిల్స్. బట్ ఇందులో ఉన్న కొన్ని పాయింట్స్ విపక్షాలకు అనుకూలంగా మారాయి. అవేంటంటే, ఒక్కసారి రిజిస్టర్లో ఈ భూమి ఎవరి పేరుపై అయితే రికార్డ్ అవుతుందో దాన్ని ఇక ఎవ్వరూ మార్చలేరు. అయితే అలా జరగాలంటే ఏళ్ల సమయం పడుతుంది. కానీ విపక్ష నేతలు దీని గురించి చెప్పకుండా అధికార బలంతో మీ రికార్డులను తారుమారు చేస్తారు, తమ అనుచరుల పేరు మీద మార్చేసుకుంటారు అంటూ ప్రచారం మొదలుపెట్టారు నేతలు. మరి వైసీపీ నేతలు దీనిపై క్లారిటీ ఇవ్వలేకపోయారా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎస్ ఇచ్చారనే చెప్పాలి. బట్ అది సరిపోలేదు. సీఎంగా ఉన్న జగన్ పదే పదే ఈ అంశంపై క్లారిటీ ఇచ్చినా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. మన భూములను లాక్కునే ఎత్తుగడ అనే మాట గ్రామాల్లోకి బలంగా వెళ్లిపోయింది. సంక్షేమం పేరుతో వేలల్లో ఇచ్చి లక్షల్లో విలువైన భూములను లాక్కుంటున్నారన్న ప్రచారం బలంగా జరిగింది. అదే వైసీపీ కొంపముంచింది. ఈ యాక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఏకంగా ఎలక్షన్ కమిషన్ ముందు గోడు వెళ్లబోసుకున్నారు వైసీపీ నేతలు. దీంతో ఈ చట్టంపై మాట్లాడొద్దని ఈసీ ఆదేశాలిచ్చింది విపక్ష నేతలకు. దీంతో ప్రచారం మెయిన్ స్ట్రీమ్ నుంచి సోషల్ మీడియాకు షిఫ్ట్ అయిపోయింది. విపరీత ప్రచారం జరిగింది. మీ భూములకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలు లేకుండా ఉంటాయన్న ప్రభుత్వ ప్రచారమే అసలైన వివాదానికి తెరలేపుతుందని వైసీపీ అస్సలు ఊహించి ఉండదు. అలా ఆఖర్లో వచ్చి వైసీపీని అదరగొట్టి బెదరగొట్టి ఆఖరికి ఓడగొట్టింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. For more videos like this, subscribe Big TV channel.